ఎంతో త్వరగా మనలో ఉన్నటువంటి ఎక్సెసివ్ వెయిట్ని రెడ్యూస్ చేసుకోవడానికి ఎలాగ అవకాశం ఉంది అని అంటే రెండే ముఖ్య కారణాలు. ఏదైనా కూడాను మనం తీసుకునేటటువంటి ఆహార నియమాల్లోనూ, తర్వాత మనం ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రెండు కూడాను మనం సరిగ్గా పాటిస్తే ఎప్పుడైతే మనం ఈ స్కిన్ యొక్క ఆకృతిని ఈ ఫ్యాట్ ఎక్కడైతే ఎక్సెసివ్గా చేరి షేప్ని ఆల్టర్ చేయటమే కాకుండా ఎబ్బెట్టుగా ఉండేటట్టు చేస్తుంటుంది. కాబట్టి షార్ట్ టైంలో ఇటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ లైపోసక్షన్ అనేటటువంటిది ఒకటి. ఈ ప్రొసీజర్ కాకుండా అయితే ఓన్లీ ఆహారము, వ్యాయామము, తర్వాత దానికి తగినట్టు కొన్ని ఈ ఫ్యాట్ రెడ్యూస్ చేసేటటువంటివి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్లో ఉపయోగం ఏంటంటే ఫ్యాట్ని అబ్జార్బ్ కానివ్వకుండా ఫ్యాట్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది. మిగతా పోషక పదార్థాలని మన బాడీకి ఉండేటట్టు చేస్తుందన్నమాట. సో అటువంటి మెడికేషన్ కూడా ఇప్పుడు ఉపలబ్ధం అవుతుంది. సో కాబట్టి వాటిని యూజ్ చేయటం వలన షార్ట్ టైంలో మనం సాధ్యమైనంత ఏంటంటే మనం ఒకేసారి 10-15 కేజీలు షార్ట్ టైంలో అనేది అసాధ్యం. ఎప్పుడు కూడాను రియాలిటీగా ప్రాక్టికల్గాను మనం చూసుకోవాలన్నమాట. సో షార్ట్ టర్మ్లో ఫ్యాట్ రెడ్యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ముందు నుంచే ఈ ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం అనేటటువంటిది చేయాలి. శరీరానికి వ్యాయామం అలవాటు చేస్తేనే తిరిగి ఫార్మ్ అయిపోకుండా ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా మనం జాగ్రత్తలు పడుతూ ఉండాలన్నమాట. దీనికి మళ్ళీ మా దగ్గర ఏంటంటే ఇప్పుడు స్కల్ప్ట్ అంటాం. అంటే ఏంటంటే బాడీని కాంటూర్ చేసేటటువంటి మిషన్స్ ఉన్నాయి. ఈ బాడీ కాంటూర్ చేయటం వల్ల ఏంటంటే ఇది లేటెస్ట్ పద్ధతి అనమాట. ఇది ఫ్యాట్ రిడక్షన్ కాదు, కానీ ఈ మజిల్ బిల్డింగ్ అండ్ మజిల్ టోనింగ్ అనేటటువంటిది ఇప్పుడు స్కల్ప్ ఆర్ షేప్ అనేటటువంటిది పరికరం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నమాట. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఒక 30,000 క్రంచెస్ ఆర్ బస్కీలు అంటాం. ఒక 30,000 బస్కీలు తీస్తే మన శరీరానికి ఎంతైతే అడ్వాంటేజ్ వస్తుందో అది హాఫ్ అన్ అవర్లో ఈ మెషిన్ మన శరీరానికి అందిస్తుందన్నమాట. ఈ ప్రొసీజర్ ద్వారా ఎక్సెసివ్గా ఉన్నటువంటి ఈ ఫ్యాట్ ఉన్న ఏరియాస్లో ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఇది చేసినప్పుడు మజిల్ బిల్డ్ అవుతుంది. ఫ్యాట్ ఒకేసారి రెడ్యూస్ అవ్వదు, కానీ మజిల్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో మనం ప్రతిరోజు వ్యాయామం చేసే వాళ్ళకి ఎక్కడన్నా ఫ్యాట్ కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే వాళ్ళ మజిల్ చక్కగా టోన్ అయి ఉంటుంది, మజిల్ బిల్డ్ అయి ఉంటుంది. కాబట్టి మజిల్ ఎప్పుడైతే టోన్ అండ్ బిల్డ్ అయి ఉంటుందో ఫ్యాట్ని అది రిమూవ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఇది ఎంతో ఆరోగ్యకరం. ఎందువలన ఫ్యాట్ కన్నా మనకి మజిల్ ఉండటం వలన ఆరోగ్యకరంగాను, తర్వాత ఉత్సాహంగాను, ఎంతో ఎనర్జెటిక్గాను ఉండటానికి మనకి ఈ యొక్క మజిల్ హెల్ప్ చేస్తుందన్నమాట. అందుకని ఈ మజిల్ బిల్డింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటం ఈ స్కల్ప్ ద్వారా లేదా బాడీ కాంటూరింగ్ ద్వారా చేయటం వలన మీకు చాలా త్వరగా మీలో ఉండేటటువంటి ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. దీంతోపాటు ఆహార నియమాలు పాటించాల్సమా, అలాగే ఆహారం తీసుకునేటటువంటి దానిలో కూడా నియమాలు పాటిస్తూ ఉండాలి. తర్వాత ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్ని కానీ ఫ్యాట్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కానీ మనం తగ్గిస్తూ మోడరేట్గా మనం తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఇటువంటివి కొంచెం తక్కువగా ఉండేటట్టు చేసుకోవటం వలన మీకు ఎక్సెసివ్గా తిరిగి ఫ్యాట్ ఫామ్ కాకుండా ఉన్న మజిల్ బిల్డ్ అవడానికి మేము చేసేటటువంటి ప్రొసీజర్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఏజింగ్ చేంజెస్ అంత తొందరగా రావు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బాడీ కూడా చాలా ఎనర్జెటిక్గాను శక్తివంతంగాను తయారవుతుందన్నమాట.